వినాయకుడిని ఏకదంతాయ అని ఎందుకు పిలుస్తారు? 10 రోజులు పూజ చేసిన తర్వాత 11వ రోజు నిమజ్జనం ఎందుకు చేస్తారు? ఈ రెండు విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ లో మీ ఊర్లో వినాయకుడి బొమ్మని ఎన్ని రోజులు పెడుతున్నారో కామెంట్ చేయండి. బ్రహ్మదేవుడు ఫ్యూచర్ జనరేషన్ కోసం వ్యాసుడికి మహాభారతం రాయమని అడుగుతాడు. కానీ అంత పెద్ద కథ రాయడానికి ఎవరైనా హెల్ప్ ఉండాలి అనుకుంటాడు వ్యాసుడు. ఎంత వెతికినా ఎవరు దొరకరు. అప్పుడు వినాయకుడి దగ్గరికి వెళ్తాడు. వినాయకుడు నేను రాస్తానని అంటాడు. కానీ ఒక కండిషన్ పెడతాడు. కనీసం ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా స్టోరీ చెప్పాలి, అప్పుడు రాస్తాను అని అంటాడు. అప్పుడు వ్యాసుడు కూడా ఒక కండిషన్ పెడతాడు. నువ్వు రాసే ప్రతి విషయాన్ని అలా ఎందుకు జరిగిందో అర్థం చేసుకున్న తర్వాత రాయాలి. నువ్వు ఏ కారణం వల్ల అయినా రాయటం ఆపేసినా నేను మాత్రం స్టోరీ చెప్పడం ఆపను అని అంటాడు వ్యాసుడు. ఇద్దరు ఒకళ్ళ కండిషన్ కి ఒకళ్ళు ఒప్పుకొని మహాభారతం రాయటం మొదలు పెడతారు. వినాయకుడు అర్థం చేసుకొని రాసే గ్యాప్ లో వ్యాసుడు ఊపిరి పీల్చుకునేవాడు. కథ రాసేటప్పుడు వినాయకుడి చేతిలో ఉన్న కలం అంటే పెన్ విరిగిపోతుంది. కండిషన్ ప్రకారం వ్యాసుడు కథ చెప్పడం ఆపడు. రాసే కలం విరిగిపోయింది. స్టోరీ ఏమో ముందుకు వెళ్ళిపోతుంది. వినాయకుడు ఏం చేయాలో తెలియక తన దంతాన్ని విరగొట్టి దాన్ని పెన్నులాగా చేసి మిగతా స్టోరీని రాస్తాడు. అలా వినాయకుడు ఏకదంతుడయ్యాడు. వ్యాసుడు మహాభారతం చెప్పడం మొదలు పెట్టిన రోజు చవితి రోజు. అప్పటి నుండి ఆపకుండా 10 రోజులు వినాయకుడు రాస్తూనే ఉంటాడు. రాయటం పూర్తి అయ్యే టయానికి వినాయకుడి శరీరం వేడిగా అయిపోయి కాలిపోతూ ఉంటుంది. వెంటనే వ్యాసుడు పక్కనున్న నదిలోకి వినాయకుడిని తీసుకెళ్లి ముంచుతాడు. అప్పుడు మళ్ళీ మామూలుగా అవుతాడు వినాయకుడు. ఆ రోజు నుండి చవితి రోజు వినాయకుడిని కూర్చోబెట్టి 10 రోజులు పూజ చేసి 11వ రోజు నీళ్ళలో నిమజ్జనం చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.